ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులకు యూరియా సమస్య ఉంది. యూరియా దొరకడం లేదు, సరిపడా యూరియా దొరకడం లేదు. మరి ఆ దొరికినా కూడా ఈరోజు బ్లాక్ మార్కెటింగ్లో మరి ఈరోజు ఆ యూరియా అంతా కూడా తరలిపోతుంది. మరి ఈరోజు రైతు ఈ రాష్ట్ర ప్రభుత్వం 270 రూపాయలు యూరియా బస్తా ధర పెట్టినా కూడా ఆ 270 రూపాయలకు మరి యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉంది. ఆ బ్లాక్ మార్కెట్లో ఈరోజు రైతులందరూ కూడా 500, 600 రూపాయలు పెట్టి ఒక్కొక్క యూరియా బస్తా కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి ముఖ్యంగా ఉల్లి కానీ మరి వడ్లకు కానీ మినుముకు కానీ మరి ఏదైతే మిర్చికి కానీ మరి అదేవిధంగా పొగాకు కానీ అన్ని పంటలకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభించలేదని చెప్పి ఈరోజు రైతుల పక్షాన ఉండి పోరాటం చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగానే మరి ఈరోజు రైతు పోర్ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు శాంతియుత మార్గంలో మరి ర్యాలీ నిర్వహించి ఆ నియోజకవర్గాల్లో ఆర్డీఓ గారికి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రైతులను కలుపుకొని మరి ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి శాంతియుతంగా మరి ఈరోజు ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి, ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మరి ఆ వినతి పత్రం సమర్పించి వాళ్ళకి అందించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈరోజు యూరియాతో సతమతమవుతున్నారు రైతులు. మరి ఈరోజు వాళ్లకు సరిపడా యూరియా దొరకడం లేదు. మరి ఈరోజు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే మరి వాళ్ళకు యూరియా కానీ మిగతా పెస్టిసైడ్స్ కానీ వాళ్ళకందరికి కూడా గింజలు కానీ అన్నీ కూడా మరి వాళ్ళకు అందించిన పరిస్థితి. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏదైతే రైతు భరోసా కేంద్రాలు అన్నీ కూడా మూతపడ్డాయి. మరి ఈరోజు మళ్ళా మండల హెడ్ క్వార్టర్ల ద్వారా మరి ఈరోజు ఆ యూరియాని సరఫరా చేసి మరి ఈరోజు వేలాది మంది క్యూలో నిలబడుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అది కూడా సరిపడకోకుండా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వ ధరకే మీరందరూ కూడా అందించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 70% మంది ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ప్రజలు. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు పండించిన పంటల గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఉల్లికి తీసుకుంటే చాలా దారుణంగా క్వింటాలు 200, 300 రూపాయలు, మంచి గడ్డలు ఉంటే 600 రూపాయలు ధర పలికే పరిస్థితి ఉంది. మరి ఆ రైతు ఏ విధంగా గడ్డన పడతాడు 600 రూపాయలు తీసుకొని? మరి 2500 నుంచి 3000 ఇస్తే గానీ మరి ఆ రైతుకు గిట్టుబాటు ధర లభించదు. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ ఉల్లికి 2500 నుంచి 3000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మిగతా అన్ని పంటలకు కూడా మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి మరి కనీస మద్దతు ధర MSP ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతులకు అండగా ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.